రెండు సమాధులు ఉంటాయి. ఒకటి ప్రాణం పోయిన తర్వాత ఈ దేహాన్ని గుంటలో పూడ్చి మట్టి కప్పి దానిపైన సమాధి కడతారు. మా తాతయ్య గారికి కూడా సౌపాడులో సమాధి ఉంది ఇప్పుడే కూడా. అది రెండో సమాధి మనసు మెలకువలోనే గాఢ నిద్రా స్థితిలో హృదయంలో అణిగి ఉంటుంది. ఇది సమాధి స్థితి. అంటే అక్కడ ఒక్క భావం కూడా లేకుండా, గుణాలు పని చేయకుండా గుణాతీతంగా ఉంటుంది. ఇది రాగద్వేష రహిత చిత్తము. అక్కడ అరిషడ్వర్గములు ఆగిపోతాయి. ఇప్పుడు తన ఆజ్ఞలో మనసు పర్మిషన్ తీసుకొని మనసు పని చేసుకుంటూ ఉంటుంది. ఇది జ్ఞాని స్థితి. అందరూ గాఢ నిద్రలో జ్ఞానులే. మెలకువలో ఇగో తీసేస్తే అందరూ జ్ఞానులే. అజ్ఞానంటూ ఎవరూ లేదు.